జీవ సంబంధ పరంగా స్త్రీలు కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఋతుస్రావ చక్రం వంటి సమస్యను ఎదుర్కొన్నప్పుడు వారిని పురుషులు తక్కువ స్థాయికి చెందిన వారిగా చూడటాన్ని స్త్రీలు అనుభూతి చెందడం జరుగుతుంది. అంతేకాదు, కొంతమంది ఇప్పటికీ వాటి గురించి బహిరంగంగా మాట్లాడేందుకు ఇష్టపడరు. పీరియడ్స్ సమయంలో మహిళలను ఇంటిలోని పూజ గదిలోకి ఒక్కసారి కూడా వెళ్ళవద్దని పెద్దవారు గద్దిస్తారు. బహిష్టు అనేది ఎక్కువగా బాధించే విషయంగా వాళ్ళకి అనిపిస్తోంది. ఎందుకంటే హిందూ మత సంప్రదాయాల ప్రకారం ఈ సమయంలో మహిళను అపవిత్రంగా భావిస్తారు. సాంప్రదాయాల ప్రకారం ఒక మహిళ ఆమె బహిష్టు సమయంలో దేవాలయాలకు లేదా ఆమె ఇంటి పూజ గదిలోకి వెళ్ళకూడదు. ఆమె ఇతర కుటుంబ సభ్యుల నుండి దూరంగా ఉండాలి. ఆమె జుట్టును దువ్వెనతో దువ్వుకోకూడదు. ఊరగాయలను ముట్టుకోకూడదు. కాజల్ లేదా ఎటువంటి అలంకరణ చేసుకోకూడదు. వంటగదిలోకి వెళ్ళకూడదు. వివరంగా చెప్పాలంటే ఒక మహిళ బహిష్టు సమయంలో ఒక సాధారణ జీవితం గడపాలి. వాస్తవానికి పాతకాలం రోజుల్లో బహిష్టు సమయంలో మహిళలను ఒక చీకటి గదిలో ఒంటరిగా ఉంచేవారు. బహిష్టు సమయంలో మహిళలు అన్ని రోజులు ఒకే వస్త్రాన్ని ఉపయోగించేవారు. ఆమె జుట్టు దువ్వకుండా చిక్కుతూ ఉంటుంది. ఎవరూ మాట్లాడకుండా తప్పించుకుంటారు. సాధారణ ఆహారం తింటారు. నేలపై నిద్రిస్తారు. అలాగే ఎటువంటి వస్తువులను ముట్టుకోరు. ఈ సమయంలో మహిళలు ఇంటి పని మరియు పూజ చేయడం నుంచి ఎందుకు మినహాయింపు ఉందో కారణం ఉంది. కానీ మీరు హిందూ మతం ప్రకారం బహిష్టు సమయంలో మహిళలను ఎందుకు అపవిత్రంగా భావిస్తారో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఇంద్రునికి ఒకసారి అహంకారం బాగా పెరిగి తన గురువైన బృహస్పతిని కోపంలో స్వర్గం నుండి వెళ్ళగొట్టాడు. దాని ఫలితంగా రాక్షసులు దాడి చేసి ఇంద్రుడు సింహాసనంను స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రుడు తన మూర్ఖత్వంను తెలుసుకొని సహాయం కోసం సృష్టికర్త అయిన బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. బ్రహ్మ ఇంద్రుడికి తన గురువును శాంతింపచేయడానికి బ్రహ్మజ్ఞాని సేవ చేయాలని చెప్పాడు. అలా ఆ మునీశ్వరుడు సంతృప్తి పడినట్లయితే ఇంద్రుడు తన రాజ్యంను తిరిగి పొందుతాడని సెలవిచ్చాడు ఆ బ్రహ్మ. కాబట్టి ఇంద్రుడు బ్రహ్మజ్ఞాని సేవ చేయడానికి వెళ్ళాను. ఇంద్రుడు మునీశ్వరునికి సేవ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఆ మునీశ్వరుని యొక్క తల్లి అసురులని ఇంద్రునికి తెలియదు. అంతేకాదు, అప్పటికే అతను అసురులకు దగ్గరగా ఉన్నాడు. బ్రహ్మజ్ఞాని వలన అసుర కుమారుడు జన్మించెను. ఈ మునీశ్వరుడు తృప్తి చెందడం కోసం దేవతలు ఉండే స్వర్గలోకాన్ని దేవతలకు బదులు అసురులకు ఇవ్వాలని ఇంద్రుడికి సూచించాడు. అందువల్ల ఇంద్రుడు మునీశ్వరుని చంపాడు. ఇంద్రుడు బ్రహ్మజ్ఞానిని చంపిన తర్వాత బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. ఆ పాపం ఇంద్రుని వెంట ఒక భూతం రూపంలో వెంటాడింది. అందువలన ఇంద్రుడు ఒక పువ్వులో దాక్కుని కొన్ని సంవత్సరాల పాటు విష్ణువును ప్రార్థించను. విష్ణువు ప్రత్యక్షమై భూతం నుంచి అతనికి విముక్తి కలిగించను. కానీ అతని తల మీద ఈ పాపం ఇప్పటికీ ఉంది. ఈ పాపం వదిలించుకోవడానికి విష్ణువు ఒక సలహా ఇచ్చాడు. ఇంద్రుడు తన పాపమును భాగాలుగా విభజించి చెట్లు, భూమి, నీరు మరియు మహిళలు తీసుకువెళ్లాలని వేడుకున్నాడు. ఇంద్రుడు దానికి బదులుగా ఒక వరం ఇస్తానని వాగ్దానం చేశాడు. అందువలన చెట్లు అతని పాపంలో 4వ వంతు తీసుకున్నాయి. ఇంద్రుడు చెట్లకు మీ వేళ్లు మళ్ళీ మళ్ళీ పెరుగుతాయని హామీ ఇచ్చెను. తదుపరి నీరు తన పాపంలో భాగంను తీసుకొనెను. అందుకు ప్రతిగా నీటికి ప్రతి వస్తువును శుభ్రపరిచే శక్తిని ఇచ్చెను. తర్వాత భూమి తన రూపంలో భాగంను తీసుకొనెను. భూమిపై దెబ్బ తగిలినప్పుడు స్వంతంగా మరియు సులభంగా నయం చేసుకునే శక్తిని ఇచ్చెను. చివరగా మహిళలు బహిష్టు సమయంలో ఇంద్రుని పాపం తీసుకొనెను. ఆమె బహిష్టు సమయంలో అపవిత్రంగా ఉంటుంది. దానికి బదులుగా ఇంద్రుడు మహిళలకు పురుషుల కంటే ఎక్కువ లైంగిక ఆనందం కలుగుతుందని వరం ఇచ్చాడు. అందువలన ఆ సమయంలో మహిళలు ఇంద్రుని పాపం తీసుకోవడం వలన మహిళలు ఒక నెలలో ఒకసారి ఋతుక్రమాలు మరియు ఒక బ్రహ్మహత్య పాతకం అభియోగాన్ని కలిగి ఉన్నారు. అందువలన వారు ఆ సమయంలో దేవాలయంలోకి వెళ్ళరు. అయితే బహిష్టు సమయంలో మహిళలు ఏకాంతంగా ఉండటానికి మొదటి కారణం ఏమిటంటే మహిళలు ఇన్ఫెక్షన్లకు ప్రభావితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఈ సమయంలో ఉంటాయి. అందువలన ఆమె వాటి బారిన పడకుండా నివారించేందుకు వేరే గదిలో ఉంచుతారు. రెండవది,
మహిళలు ఈ సమయంలో ఇంట్లో పని చేయడం నిలిపివేస్తారు. ఎందుకంటే ఈ సమయంలో ఒక మహిళ యొక్క శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. అందువల్ల తగిన రీతిలో విశ్రాంతి అవసరం. అందుకే మహిళలు ఇంటి పని నుండి తమకు తాముగా ఒక గదిలో విశ్రాంతి తీసుకుంటారు. అంతేకాదు బహిష్టు సమయంలో ఇతరుల నుండి దూరంగా ఉండమని సలహా కూడా ఇస్తారు. ఎందుకంటే ఒక మహిళ యొక్క శరీరం తన చుట్టూ ఉన్న ప్రజలను ప్రభావితం చేసే ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కొన్ని బహిష్టు సంప్రదాయాలు మహిళలను ఆరోగ్యంగా ఉంచడానికి అనుసరిస్తున్నారు. కానీ చాలా సంప్రదాయాలు మూఢనమ్మకాల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు ఒక మహిళ బహిష్టు సమయంలో ఊరగాయ సీసను తాకినట్లయితే అది చెడిపోతుందని నమ్ముతారు. ఆ సమయంలో మహిళను దూరంగా ఉంచడం, అంటరాని వారిగా వారితో ప్రవర్తించడంలో అర్థం లేదు. బహిష్టు అనేది ఒక ఆరోగ్యకరమైన స్త్రీ యొక్క ఒక సంకేతం. అది ఒక స్త్రీ సిగ్గుపడాల్సిన విషయం కాదు. కేవలం మూఢనమ్మకాల ఆధారంగా ఇటువంటి ఆంక్షలను పెట్టడం వలన మహిళ యొక్క అస్తిత్వంకు మరింత అవమానకరంగా ఉంటుంది. ఒక మహిళ బహిష్టు సమయంలో ఉన్నప్పుడు ఇస్లాం మతంలో కూడా ఆ మహిళ అపవిత్రంగానే పరిగణించబడుతుంది. బహిష్టు సమయంలో మహిళకు ప్రార్థన లేదా ఖురాన్ తాకే అనుమతి లేదు. ఆమె బహిష్టు సమయాలలో రంజాన్ యొక్క పవిత్ర నెల సమయంలో ఉపవాసాలు కూడా చేయకూడదు. అంతేకాదు ఆమె 7వ రోజున స్నానమైన తర్వాత మాత్రమే ఇంటి నుండి బయటకు వెళ్తుంది. అప్పుడు ఆమెకు శుద్ధి జరిగినదిగా భావిస్తారు. కానీ ప్రస్తుతం ఒక నాగరిక ప్రపంచంలో బహిష్టు ఆంక్షలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. ఉదాహరణకు ఒక వర్కింగ్ ఉమెన్ ఇంట్లో ఉండటానికి మరియు మిగిలిన ప్రపంచం నుండి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం లేదు. అయితే ఇప్పటికీ మహిళలకు ఆ సమయంలో దేవాలయాల సందర్శన మరియు పూజ నిర్వహించడానికి అనుమతి లేదు. సామాజిక ఒంటరితనం మరియు అవమానాలు చాలా వరకు తగ్గాయి. మిగతా వాటికన్నా దీని గురించి సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే బహిష్టు అనేది ఆరోగ్యకరమైన స్త్రీ యొక్క ఒక సంకేతం. పీరియడ్స్ గురించి మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ చదివి చాలామంది మారే అవకాశం ఉంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియోని చేయడానికి మాకు చాలా సమయం పట్టింది. కానీ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు 2 సెకండ్లు కూడా పట్టదు. కాబట్టి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.